నా పేరు గూడూరు సీతా మహాలక్ష్మి, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ని, అట్లాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాన్ని. నేను విశాఖపట్నంలో ఉంటాను. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా కూడా నేను 39 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి 2022 వీఆర్ఎస్ తీసుకున్నాను. మా ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే సావిత్రిబాయి పూలే ట్రస్ట్ పెట్టుకోవడం మా ఉద్దేశం 2 లక్ష్యాల కోసం పనిచేయడం జరిగింది. ఒకటి, బతికుండగా విద్యాదానం చేద్దాం. మనం కనని బిడ్డలు, గాలికి దుడికి తిరుగుతున్న బిడ్డలు, పేదరికం వల్ల నిర్లక్ష్యం చేయబడుతున్న బిడ్డలు, మెయిన్లీ ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నామని. ఇప్పటికీ మన 2 రాష్ట్రాల్లో 460 మంది పైసీలకు ఆడబిడ్డలు మేము అడాప్ట్ చేసుకుని చదివించాం. అందులో 80 డాక్టర్లు ఉన్నారు, ఐఐటీస్ ఉన్నారు, ఇంకా చాలా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న బిడ్డలు ఉన్నారు, పిహెచ్డీ చేస్తున్న బిడ్డలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఇట్లా అన్ని ప్రొఫెషనల్స్ సంబంధించిన కూడా ఉన్నారు. అది మాకు అత్యంత సంతృప్తిని కలిగించిన అంశం. వాటి ప్రయోజనం అవుతూ ఉంటే చూసి ఆనందపడుతున్నాం. సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు కాబట్టి, భారతదేశంలో అందరికీ అక్షరభిక్ష పెట్టిన మహాతల్లి కాబట్టి, ఆవిడికి రుణం తీర్చుకోవడానికి నివాళిగానే ఈ విద్యాదానం అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. రెండో అంశం, ఇది బతికుండగా మేము చేస్తున్నామండి. చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజానికి ఏం చేయగలమని ఆలోచించినప్పుడు మరణించిన జీవించండి అనే ఒక నినాదాన్ని మేము 20 సంవత్సరాల క్రితం ఇచ్చామండి. మరణించిన జీవించడం అనేది ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మేము వాడే బ్యాగులు కానీ, కరపత్రాలు కానీ, స్టిక్కర్స్ కానీ, పోస్టర్స్ కానీ, విరివిగా పుస్తకాలు కానీ, ఇలాంటి బ్రోచర్స్ కానీ మేము అన్ని చాలా విపరీతంగా పబ్లిక్లో తీసుకొచ్చాం. 100,000 మీటింగ్లు పెట్టామండి. 20 ఏళ్లలోనే మహాసభలు పెట్టాము. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా నా ప్రసంగాలు ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి శ్రీకాకుళం యూనివర్సిటీ నిమ్స్ వరకు. అలాగే ఇక్కడ కూడా తణుకులో ఈ మహిళా కళాశాలలు, బీఈడీ కళాశాలలో కూడా నేను చీఫ్ గెస్ట్కి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానండి, అసలు అవయవదానం అంటే ఏంటి, శరీరదానం అంటే ఏంటి, ముందు ప్రజలు అవగాహన కల్పించాలండి, చైతన్యం కలిగించాలి, వాళ్ళకున్న అపోహలు తొలగించాలి. అప్పుడే ప్రజలు ముందుకు వస్తారు. అపోహల మధ్య, భయాల మధ్య, సందేహాల మధ్య ఉన్న ప్రజలు మీ అవయవాలు దానం చేయండి అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అలాగే మీరు చనిపోయిన తర్వాత పిడికెడు బూడిద కింద మిగిలిపోయే ఆ డెడ్ బాడీని, ఆ పార్థివ దేహాన్ని మట్టిలో కలిపేయకండి, అది ఇచ్చేయండి, మెడికల్ కాలేజీకి చాలా ఉపయోగపడుతుందంటే ప్రజలు అంత సన్నద్ధం అవ్వరండి, అంత తొందరగా ఒప్పుకోరు. ఎందుకంటే మరణం అనేది అనివార్యం తెలిసినా కానీ మరణాన్ని మాట్లాడటానికి, మరణం గురించి చెప్పడానికి, దాని గురించి డిస్కస్ చేయడానికి మన ఇండియన్ సైకాలజీ ఒప్పుకోరు. 2020లో ఈ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేసేటప్పటికి 0లో ఉన్నామండి. భారతదేశంలో అవయవదానం అంటే ఏంటో, శరీరదానం ఏంటంటే ప్రజలకు తెలియదు. అప్పటిదాకా అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు ఇవి పెట్టడమే తెలుసు మనకి. చనిపోయిన తర్వాత ఆయా మతాల అవసరాల మేరకు మాత్రమే మనం పనిచేస్తున్నాం. అప్పుడు మేము మొదటిసారిగా మీ డెడ్ బాడీ ఇస్తారా అనేది మేము ఒక సాక్షి పేపర్లో అనుకుంటాను ఆ రోజుల్లో పెద్ద ఇంటర్వ్యూ వచ్చింది. అట్లాగే ఒక దేహం 18 జీవం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ వచ్చిందండి నాది. ఇట్లా అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో మేము ఒక 35 మంది మా సభ్యులను చేస్తున్న అవయవ శరీరదాన ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక పెద్ద సామాజిక ఉద్యమంగా నడవటానికి ముందు మేము చేస్తామండి. మా ట్రస్ట్లో ఉన్న 35 మంది టోటల్ బాడీ రిజిస్టర్ చేసి మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తాం, ఆంధ్ర మెడికల్ కాలేజీకి. అది ఫోకస్ అయింది మీడియాలో. వీళ్ళు మరణించిన జీవిస్తారు, వీళ్ళు చిరస్మరణీయులు, చరిత్ర ఇది ఒక అపూర్వ ఘట్టం అని చెప్పేసి మీ మీడియా ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మానవతావాదులు అందరినీ తట్టి లేపగలిగింది. అరే ఇట్లాంటిది ఉంది, మనం కూడా చేద్దాము, ఎందుకు కాలి బూడిదైపోయి శరీరాన్ని వైద్యరంగ పరిశోధనలకు ఇద్దామని టోటల్ బాడీ డొనేట్ చేయడానికి ఆంధ్రదేశంలో ఎంతోమంది సామాజికవేత్తలు, రచయితలు, కవులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల్లో పనిచేసే వాళ్ళు, అంటే మెచ్యూరిటీ ఉన్న ప్రజలు ముందు వచ్చారండి. అంటే శిరసాన బాబురావు గారు లాంటి వాళ్ళు, ఇచ్చాపురం రామచంద్రం గారు, డాక్టర్ అవసరాల రామకృష్ణారావు గారు లాంటి రైటర్స్ మాతో కలిసి నడిచారండి ఆ రోజుల్లో. ఈవేళ సామాన్యుల దగ్గర కూడా శరీర అవయవదానం అనే ఉద్యమం వచ్చింది. మేము మొదట్లో టోటల్ బాడీ డొనేషన్ చేసాం, అంటే ఇంక్లూడింగ్ బాడీతో పాటు అవయవాలు, ఇంక్లూడింగ్ నేత్రాలు, ఇంక్లూడింగ్ అస్థిపంజరం, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మొత్తం శరీర దానంలో. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత మేము అవయవాలు మాత్రమే ఇస్తామన్నారు. అవయవాలు ఇస్తే ఎక్కడ పెట్టాలి? బాడీ ఇస్తున్నారంటే మెడికల్ కాలేజీకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాం, అనాటమీకి, డిసెక్షన్కి ఇస్తున్నాం, కార్నియాకి దగ్గరలోనే ఐ బ్యాంక్ ఇస్తున్నాం. కానీ మేము అవయవాలు ఇస్తామంటే మా అవయవాలు ఎవరికైనా పనికొచ్చిన వాళ్ళకి ఇవ్వండి అని ప్రజలు అడుగుతున్నప్పుడు, ప్రజలు ముందుకు వస్తున్నప్పుడు హార్వెస్టింగ్ చేసే వ్యవస్థ మన దగ్గర ఉండదండి. వ్యక్తుల దగ్గర కానీ
సంస్థల దగ్గర కానీ ఉండవు. అది రిట్రీవల్ చేయాలి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. దీన్ని చేయగలగడానికి ప్రభుత్వమే పూనుకోవాలి. ప్రభుత్వం దగ్గర యంత్రాంగం ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు అదే పనిగా 3 ముఖ్యమంత్రులండి, రాజశేఖర రెడ్డి గారితో మొదలుపెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, నెక్స్ట్ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, మొత్తం ముఖ్యమంత్రులందరినీ 3 సంవత్సరాలు అవిశ్రాంతంగా తిరిగితే తప్ప ఇప్పుడు మీరు చూస్తున్న అవయవదాన చట్టం జీవనదానం అనే పేరుతో రాలేదండి. అది 2014లో అమల్లోకి వచ్చింది. కొన్ని వందల మంది ఈవేళ వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. నిన్న కూడా నేను మంగళగిరిలో మునగపాటి ప్రసాద్ అని ఆయన అవయవదానం చేశాడు. మన 5వ తారీఖున ఆయన ఒక లాయర్ అనమాట. యాక్సిడెంట్ అయింది, 5-6 రోజులు ఎన్ఆర్ఐ హాస్పిటల్ పెట్టారు, కానీ ఆయన మరణించాడు బ్రెయిన్ డెడ్ వల్ల. మరణిస్తారని చెప్పగానే వెంటిలేటర్ మీద ఉండగానే ఆ కుటుంబం సహజంగా తల్లడిల్లిపోతుంది. కానీ అంత దుఃఖంలో కూడా అవేర్నెస్ ఉన్న కుటుంబం కాబట్టి అవయవాలు దానం చేయడం ముందుకు వచ్చారు. ఆయన అవయవాలు ఒక 16 ఏళ్ళ అమ్మాయి గుండె బలహీనంగా కొట్టుకుంటుంది, శ్రీకాకుళం సంబంధించిన అమ్మాయి, అక్కడ సిమ్స్ హాస్పిటల్లో. ఈయన గుండె 4 గంటల్లో మంగళగిరి నుంచి ట్రావెల్ అయ్యింది, ఆ సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయికి ప్రాణాన్ని పోసింది. అంటే ఎంత అద్భుతమైన మిరాకిలో చూడండి. మన మనిషిలో ఉన్న గుండె కానీ, కిడ్నీలు కానీ, పాంక్రియాసిస్ కానీ, లివర్ కానీ, ఊపిరితిత్తులు కానీ ప్రతిదీ కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుందండి. 4 గంటలు, 12 గంటలు, 24 గంటల లోపల మనం ఈ అవయవాలన్నీ తొలగించి రిట్రీవల్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న అభాగ్యులు, మరణశయ్య మీద ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. అంటే ఒక మనిషి తాను చనిపోతూ మరొక 80 పునర్జీవితుడు అవుతున్నాడు. పునర్జన్మ అంటే ఇంకేదీ లేదు కదండి. మనం మరణిస్తూ ఇంకొక 8 మందిలో బతికేస్తున్నాం. ఇదే పరకాయ ప్రవేశం, ఇదే పునర్జన్మ. అంటే పరజన్మలు పునర్జన్మలు ఏమీ లేవండి. ఇవన్నీ కూడా మానవీయమైనది, విశ్వజనీయమైన ప్రేమకు సంబంధించింది. సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, సాటి మనిషికి సహాయం చేయాలనుకునే వాళ్ళు అవయవదానం చేయండి, నేత్రదానం చేయండి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు రక్తదానం చేయండి. ఇవన్నీ ఈ 20 ఏళ్ళ నుంచి మేము ఇస్తున్న పిలుపండి. రక్తదాతలుగా, శరీరదాతలుగా, అవయవదాతలుగా, నేత్రదాతలుగా మనం చనిపోతూ కూడా ప్రాణదాతలయ్యే మహత్తరమైన అవకాశం ఈ శరీర అవయవదాన ఉద్యమంలో ఉంది. కాబట్టి మన భారతదేశం ఈవేళ ఒకప్పుడు 0లో ఉన్న మనం ఈవేళ 0.005కి వచ్చామండి. తెలంగాణ ఈవేళ అవయవదానంలో మొదటి ప్లేస్లో ఉంది. అట్లాగే దాన్ని బీటౌట్ చేస్తే ఈవేళ స్టాలిన్ గారు తీసుకున్న కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు, అంటే చనిపోతున్న అవయవదాతని అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయిస్తున్నాడు ఆయన. లాస్ట్ ఇయర్ జీవో ఇచ్చారు. అంటే ఎంత ప్రోత్సాహం చూడండి. అవయవదాత చనిపోయి తన అవయవాలు ఇచ్చేసిన తర్వాత ఒక అనామకుడిగా శ్మశానానికి తీసుకెళ్ళి ఆయన క్రిమేషన్ చేస్తారు మిగిలిన బాడీని. అది ప్రభుత్వం తీసుకున్నది. ఈవేళ మేము క్రిమేషన్ చేస్తాం రాజలాంఛనాలతో. అంటే ఒక దేశం కోసం చనిపోయిన ఒక జవానికి ఎలాగైతే అధికార లాంఛనాలతో గౌరవం దక్కుతుందో అంత్యక్రియలు జరుపుతుంది. ఈవేళ అవయవదాత తన అవయవాలు ఇచ్చి ప్రాణదానం చేసి చనిపోతున్న అవయవదాతకు కూడా అంతటి గౌరవాన్ని స్టాలిన్ ప్రభుత్వం కల్పించిందండి. తమిళనాడు ప్రభుత్వానికి ఈ సందర్భంలో మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మొన్న మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని, అందరి ప్రభుత్వ అధినేతలు కలిసి వచ్చానండి. నేను ఇదే నిర్ణయం ప్రభుత్వం తీసుకోమని నేను కోరటం జరిగింది. 10 పాయింట్లతో ప్రభుత్వం ముందు రిప్రజెంటేషన్ పెట్టారండి. ప్రభుత్వం ఒక 10-15 రోజుల్లో జీవో ఇష్యూ చేస్తామని తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు రావడం మేము స్వాగతిస్తున్నామండి, ఆనందిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చేస్తున్న ఒక మహత్తరమైన త్యాగానికి ఒక గుర్తింపు ఉండాలి. అవయవదానం అనేది త్యాగపూరితమైందండి. కాబట్టి ఆ కుటుంబానికి పోషించే వ్యక్తి అవయవదానం చేసి చనిపోతే ఆ కుటుంబానికి నేను ఒక ఉద్యోగం కల్పించి భరోసా ఇవ్వమని కూడా ప్రభుత్వానికి రాశానండి. ఆ ఉద్యోగం ఇచ్చిన, స్టాలిన్ లాగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించిన, అట్లాగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవదానం చట్టాన్ని తీసుకుని వచ్చిన పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి పేదల ప్రాణాలు కూడా ప్రభుత్వం నిలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి 10 అంశాలతో నేను ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ జరిగింది. ఈరోజు నేను తణుకు వచ్చింది. ఇక్కడ అవయవదానం మీద, రక్తదానం మీద క్యాంపు పెట్టారంటే ఈ నిర్వహణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆహ్వానం మేరకు నా అభిప్రాయాలు, నా అనుభవాలు, నా ఆలోచనలు మీతో పంచుకోవడానికి నేను తణుకు రావడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆఫర్.